మొన్న చూసాం మనం అమరావతి పైన, రాజధాని నిర్మాణం పైన, రాజధాని పైన జగన్మోహన్ రెడ్డి ఎలాంటి విషయం చిమ్మే మాటలు మాట్లాడారో చూసాం మనం. సడన్గా ఆయన ఆ రకంగా ఎందుకు ఆ స్టాండ్ తీసుకున్నాడు, పైగా నేషనల్ మీడియాని పిలుచుకుని మరి ఎందుకు మాట్లాడాడు అనేది ఆ రోజు చర్చించాం కూడా. సో ఆ చర్చ రావడానికి, ఆయన మాట్లాడడానికి చాలా రకాల రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడున్న పొజిషన్లో ఇప్పుడే ఆయన ఈ సమయాన్ని ఆసరాగా చేసుకుని ఆయన ఎందుకు మాట్లాడాడు అనేది చాలా క్లియర్గా ఉంది. దానికి సంబంధించి ఆ రోజే మనం మాట్లాడాం. ఈరోజు కూడా ఇవాళ నా డిబేట్ తర్వాత 8:30కి ప్రసారమయ్యే వీకెండ్ కామెంట్ బై ఆర్కేలో మా ఎండి రాధాకృష్ణ గారు ఇంకొంచెం డీటెయిల్గా డిస్కస్ చేయబోతున్నారు దాన్ని. నా డిబేట్ తర్వాత మీరు మిస్ అవ్వకుండా దాన్ని చూడొచ్చు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి చెయ్యని కుతంత్రం లేదు, పన్నని పన్నాగం లేదు. నేను మొన్న ఏదో ప్రోమో రాస్తేనో డిబేట్ చేస్తానో వాళ్ళు ఏదో కేసులు అవి పెట్టుకుంటున్నారు. ఓకే, పెట్టుకోవచ్చు, తప్పలేదు. దట్ ఈస్ దేర్ రైట్. వీ విల్ ఫైట్. అది వాళ్ళ కొత్త కాదు, ఫైట్ చేయడం మాకు కొత్త కాదు. లెట్స్ సీ, అది వేరే విషయం. కాకపోతే ఏంటంటే, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో అబ్జెక్షన్ వస్తే 2020లో ఆయన 19లో ముఖ్యమంత్రి అయ్యి రాయలసీమ నేను చేసేస్తానని చెప్పి పెద్ద గొప్పగా గప్పాలు కొట్టి రాయలసీమ అంతా తిరిగి ఆహా ఓహో అని చెప్పించుకొని ఆ డిపిఆర్ అట్లా తయారు చేసి ఎన్జిటీలో కంప్లైంట్ వచ్చింది, ఎన్జిటీలో అబ్జెక్షన్ వచ్చింది. అబ్జెక్షన్ వస్తే దాన్ని సవాల్ చేసి దాన్ని వెంటనే క్లియర్ చేసుకుని రాయలసీమ ఎత్తిపోతలు కట్టాల్సిన అవసరం ఉంది కదా, కట్టలే, వదిలేశాడు, గాలికి వదిలేశాడు. ఏదో 4 మట్టి పనులు అటు ఇటుకి చేసి 900 కోట్లు ఎత్తేసారు. ఏం చేశారో తెలియదు. 900 కోట్ల రూపాయల పైన అక్కడ ఉందా అంటే ఇవాళ ఎలాంటి ఖరగ్పూర్ ఐఐటితో సర్వే చేపిస్తారా లేకపోతే ఇంకేదన్నా పెద్ద ఇంజనీరింగ్ సంస్థతో చేపిస్తారో చూపిస్తే అక్కడ బండారం తెలిసిపోద్ది వీళ్ళ భాగోతం ఏంటో. చేసిన కాంట్రాక్టర్ కానీ వీళ్ళు కానీ ఎంత నొక్కేశారో తెలిసిపోద్ది. సో ఇప్పుడేమో రాయలసీమ చంద్రబాబు నాయుడు ఆపేశాడు అని చెప్పి ఇప్పుడు నెత్తి నోరు బాదుకునే డ్రామా అనమాట. ఒక హై డ్రామా, ఒక పొలిటికల్ హై డ్రామా, హీటెడ్ డ్రామా క్రియేట్ చేస్తారు. ఎందుకు? ఇక్కడ కేసీఆర్తో కలిసి అక్కడ ఆయన, ఇక్కడ ఈయన కలిసి ఇక్కడ రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలని కేసీఆర్ పన్నాగం, అక్కడ చంద్రబాబుని ఇబ్బంది పెట్టాలని జగన్మోహన్ రెడ్డి కంటే కేసీఆర్కి ఎక్కువ ఆరాటం. అందుకు కేసీఆర్ గారి ఆరాటంలో జగన్మోహన్ రెడ్డి ఒక పావు. కేసీఆర్ గారి రాజకీయ చదరంగంలో జగన్మోహన్ రెడ్డి అనే ఒక నాయకుడు, ఆయన పార్టీ ఒక పావు మాత్రమే. ఈయన ఆడమల్లటల్లా ఆడతాడు అంతే. సో అది ఒక ఆస్పెక్ట్. మరి అమరావతి సంగతి ఏంటి? ఈ మహానుభావుడు అమరావతి పైన కూడా ఎన్జిటీలో కేసులు వేయించాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు వేయించారు. ఆ కేసులు ఏమైంది, ఎందుకు వేయించారు, కోర్టు ఏం చెప్పింది, తర్వాత దాన్ని ఎందుకు ముందుకు తీసుకెళ్ళలేదు అంటే ప్రతి అణువులోనూ, అణువణువున అంటాం కదా, ప్రతి అణువణువున, ప్రతి అడుగున వ్యతిరేకత, డిస్ట్రక్షన్, లేకపోతే ఒక రకమైన ద్వేషం, ఇవి తప్ప ఇంకేమి లేదు. ఎందుకు లేదు జగన్మోహన్ రెడ్డి గారిలో? నాకు అర్థం కాదు. నాకే కాదు, చాలా మందికి అర్థం కాదు. ఏంటి ఆయన మనస్తత్వం? డిస్ట్రక్షన్ తప్ప కన్స్ట్రక్షన్, ద్వేషం తప్ప ప్రేమ, ఇవేం లేవా? యేసుప్రభులో ఉండాల్సిన లక్షణం ఒక్కటి కూడా లేదు ఆయన దగ్గర. యేసుప్రభు అందరినీ ప్రేమిస్తాడని చెప్తారు. మరి నాకు తెలీదు, ఎందుకంటానంటే క్రిస్టియన్ ఫ్రెండ్స్ చెప్పే మాట. మరి అదైతే లేదు ఆయన దగ్గర. మరి ఎందుకు లేదు నాకు తెలియదు. ఓకే, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. ఇక్కడ అమరావతి గురించి జగన్మోహన్ రెడ్డి ఏమో మొన్న ఒళ్ళంతా గాయాలయ్యేలాగా మాటలు మాట్లాడితే దానికి ఈయన వచ్చి లేఖనం రాస్తాడు ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి. ఆయింట్మెంట్ అంటాం కదా, ఆయింట్మెంట్ రాస్తాడు. అబ్బాయి ఆయన అలా అనలేదు, ఆయన నా ఉద్దేశం కాదు, మేము అమరావతిని స్వాగతించాం,
మేము ఎందుకు అంటాం, ఆయన ఏదో క్యాజువల్గా అలా అన్నారు, ఆయన ఉద్దేశం అది, ఇట్లా ఈ మాట మార్చే తీరు. పైగా జర్నలిజాన్ని టెర్రరిజం అని చెప్పి ఒక జర్నలిస్ట్గా చేసి ఒక ఎడిటర్గా చేసిన ఆయన మరి స్పృహలో ఉండే మాట్లాడుతున్నాడా, లేకపోతే ఆయన అసలు కాస్త సెన్సిబుల్గా ఉండి మాట్లాడాలి కదా. మాట్లాడేటప్పుడు జర్నలిజం టెర్రరిజం అంటే మీరు చేసేది టెర్రరిజం ఏమో, మీ మీడియా, మీ నీల్ మీడియా మీరు చేసేది అది టెర్రరిజం ఏమో, బట్ మిగతా జర్నలిస్టులు చేసేది, జర్నలిస్టు మీడియా ఆర్గనైజేషన్ చేసేది జర్నలిజమే. మిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మీరు టెర్రరిస్టులు, మీరు చేసేది టెర్రరిజమేమో, బట్ నాట్ అదర్స్. సో ఇది పక్కన పెడితే అమరావతికి సంబంధించి అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి, ఆయన తాబేదారులు, లేకపోతే ఆయనకు అనుకూలంగా మాట్లాడిన వాళ్ళు, లేకపోతే కొందరు మేధావులుగా చెప్పబడే వాళ్ళు ఆనాడు ఎన్జీటీకి ఎందుకు వెళ్ళారు, ఎన్జీటీలో ఏం జరిగింది, అమరావతిని అడ్డుకునే ప్రయత్నం కోర్టులు ఎలా తీసి పారేసిన తర్వాత కూడా బుద్ధి తెచ్చుకోకుండా అలాగే ఎలా మాట్లాడుతున్నారు ఇవాళకి అనేది ఒక్కసారి మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అప్డేట్ ఇస్తారు. అయిపోయిన తర్వాత చర్చలోకి వెళదాం. కృష్ణ, గుడ్ ఈవినింగ్. అమరావతికి సంబంధించి ఆనాడు మేధావులుగా చెప్పబడే కొందరు కావచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి తాబేదారులు కావచ్చు, లేకపోతే ఆయన ఏమన్నోళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ ఆ రోజు ఎన్జీటీలో వేసిన పిటిషన్ యొక్క సారాంశం ఏంటి, ఎన్జీటీ ఏం చెప్పింది, ఆ తర్వాత వీళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్తే ఎన్జీటీ మీద సుప్రీంకోర్టు ఎలా చెంపపెట్టుగా ఇచ్చింది, దీనికి సంబంధించి బ్రీఫ్ అప్డేట్స్ ఇస్తారా ప్లీజ్? వీకే అమరావతిని అసలు పురిట్లోనే చంపేయాలని ఈ జగన్ అండ్ కో భావించింది. 2015లోనే సుప్రీంకోర్టుని మొదట ఏదైతే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తులు కొంతమంది, అటు జర్నలిస్టు శ్రీమన్నారాయణ కానీ, ఈఎస్ శర్మ కానీ, బొలిశెట్టి సత్యనారాయణ, ఇంకా చాలామంది, వీళ్ళంతా కూడా మొదట సుప్రీంకోర్టు 2015లో ఆశ్రయిస్తే మార్చి 2వ తేదీన 2015న సుప్రీంకోర్టు అయితే అసలు దీన్ని పిటిషన్ విచారణకే స్వీకరించబోవు, ఇది మీరు ట్రిబ్యునల్కి వెళ్ళండి, మాకు దీంతో సంబంధం లేదు, దీంతో టెక్నికల్ ఇష్యూలు ఉన్నాయి కాబట్టి మీరు ట్రిబ్యునల్కి వెళ్ళమంటే వాళ్ళు ట్రిబ్యునల్కి వెళ్ళారు. ట్రిబ్యునల్లో వాళ్ళు చేయనటువంటి ఆరోపణలే లేవు. అక్కడ అమరావతిలో అసలు 115 రకాల పంటలు పండుతాయి అక్కడ. తర్వాత అక్కడ కనుక మీరు ఈ కొత్త రాజధాని నిర్మాణం జరిగితే అసలు వ్యవసాయం మొత్తం ఉత్పత్తి అంతా పోద్ది, అసలు ధాన్యానికి అక్కడ పెద్ద కొరత వస్తుంది అని చెప్పి చాలా ఎక్కువగా చెప్పడం జరిగింది. అయితే దేశంలో ప్రజలందరూ ఆహారం లేక అల్లాడిపోతారని వేశారా? అల్లాడిపోతారనే వేశారు. దాంట్లో అంత సీరియస్ గా చెప్పారు. 115 రకాల పంటలు పండుతాయట. ఆ పంటలు కనుక లేకపోతే మొత్తం దేశానికే మీకు అరిష్టం జరుగుద్దని చెప్తూ దాంట్లో వాళ్ళు చెప్పినటువంటి మెయిన్ అంశాలు ఏంటంటే నది పక్కన కడుతున్నారు, వరద ప్రాంతం, మైదానాలు అంటే ఫ్లడ్ పెయిన్స్ ఉన్నాయి, వెట్లాండ్స్ ఉన్నాయి, సారవంతమైనటువంటి వ్యవసాయ భూములు ఉన్నాయి, ఇవన్నీ కూడా నది క్యాచ్మెంట్ ప్రాంతంలో ఉన్నాయి. సో అక్కడ నగరీకరణ, ఈ మౌలిక వసతుల నిర్మాణం కనుక జరిగితే చాలా ఎక్కువ పర్యావరణానికి నష్టం జరుగుద్ది. అటవీ మరియు వాతావరణ మార్పుల సంబంధించి ఏదైతే హైడ్రాలజీ, నదీ పర్యావరణం, జల విజ్ఞానం, వీటన్నిటికీ నష్టం జరుగుద్ది. ఒక స్వతంత్ర నిపుణులతో కమిటీ వేయాలి. తర్వాత విస్తృత స్థాయి నగరీకరణ, తర్వాత మౌలిక సదుపాయాల అభివృద్ధి వల్ల కలిగే పర్యావరణ ప్రభావాన్ని సమగ్రంగా అధ్యయనం చేయాలి. తర్వాత రైతులు, మత్స్యకారుల సముదాయం ఏవైతే వల్ల సామాజిక జీవనోపాధి ప్రభావాన్ని కూడా అంచనా వేయాలి. తర్వాత కృష్ణానది ఇరువైపులా ఏదైతే 100 ఏళ్ల ఫ్లడ్ లైన్ కూడా తీసుకుని నిర్ధారించి దానికి తగ్గట్టుగా దీనికి చేయాలి. అసలు అక్కడ ఈసీ అనుమతులే లేవు కాబట్టి ఈ మొత్తం ప్రాజెక్ట్నే ఆపేయాలి. తర్వాత అత్యంత సారవంతమైన భూములను స్వాధీనం చేసుకున్నారు. ల్యాండ్ పూలింగ్ స్కీమ్కి రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆ ప్రాంతంలో వ్యవసాయ రంగాన్ని పూర్తిగా ముగింపు పలికే ప్రమాదం ఉంది. అలాగే సింగపూర్ ప్రభుత్వంతో వీళ్ళు ఒప్పందం చేసుకుని వాళ్ళు ఇచ్చినటువంటి ఈ యొక్క నిర్మాణం కనుక రాజధాని నిర్మాణం చూస్తే కృష్ణానది ఇరువైపున కూడా 7,325 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇది విస్తరిస్తుంది. ఇక్కడ వరద మైదానాలు ఉన్నాయి, వెట్లాండ్స్ ఉన్నాయి, వ్యవసాయ భూములు ఉన్నాయి. సో భారీ స్థాయి నగరీకరణ చేపట్టాలని ప్రభుత్వం చేస్తుంది. ఈ కృష్ణానది ఒడ్డున క్యాచ్మెంట్ ప్రాంతాల్లో దాదాపు 1,00,000 ఎకరాల భూమిని ఎలాంటి పర్యావరణ ప్రభావం అంచనా వేయకుండా
తర్వాత విస్తృత స్థాయి నగరీకరణ కోసం ఇది చేస్తున్నారు. తుళ్ళూరు, తాడేపల్లి మండలాలు కూడా ఉన్నాయి. అక్కడ వ్యవసాయం, ఉద్యానవనాలు, తోటల సాగు, పూల సాగు, కూరగాయల సాగు అక్కడ అత్యంత అనుకూలమైంది. అక్కడ 110 రకాల పంటలు పండుతాయి. కాబట్టి భూమిని నాశనం చేసి నగరీకరణ చేస్తే అక్కడ వ్యవసాయ రంగానికి పూర్తిగా ముగింపు పలిగినట్టు అవుద్ది. రాష్ట్ర ఆహార భద్రత పైన కూడా తీవ్రమైనటువంటి ప్రభావం పడుతుంది. తర్వాత కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అధికంగా ఉన్నటువంటి నల్లరేగడి మట్టి, బ్లాక్ కాటన్ సాయిల్ ఏదైతుందో అది భవన నిర్మాణాలకి అత్యంత అనుకూలం కానిది, ఖర్చుతో కూడుకుంది. ఇలాంటి మట్టి మీద నిర్మాణాలు చేపట్టాలంటే భవిష్యత్ విపత్తులు కూడా నివారించే వీళ్ళెన్ని వంకలు పెట్టినా ఎన్జీటీ తిరస్కరించింది కదా వీళ్ళ అప్పీల్ని. సో మొత్తం పెట్టాల్సినవన్నీ పెట్టేశారు, అసలు భూమి మీద ఉన్నాయన్నీ పెట్టేశారు. అయినప్పటికీ కూడా ఎన్జిటి ఏం చెప్పిందంటే అమరావతి నిర్మాణాన్ని అయితే మేము అడ్డుకోబోము. ఈసీ ఇచ్చినటువంటి క్లియరెన్స్, ఈసీ కూడా 9 అక్టోబర్ 2015లో ఈ యొక్క ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఇచ్చింది. ఆ క్లియరెన్స్ని కూడా మేము అడ్డుకోము. కాకపోతే అక్కడ అసెస్మెంట్ కరెక్ట్గా చేసి, ఎన్విరాన్మెంట్ అసెస్మెంట్ ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్గా చేసి మీరు నిర్మాణాలు చేపట్టుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి నివేదికలు ఎప్పటికప్పుడు ఇవ్వమని చెప్పింది. అయితే ఈ ఎన్జిటి ఆర్డర్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో మళ్ళీ రెండోసారి సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు ఎన్జిటి ఆర్డర్ చాలా బాగుంది, అక్కడ అమరావతి నిర్మాణం జరిగితే రాష్ట్రానికి బాగా జరుగుద్ది, కాబట్టి దీన్ని మీరు ఎక్కడ ఇంక వ్యతిరేకించబాకండి, మళ్ళీ మీరు ఎన్జిటికి వెళ్ళటం ఇట్లాంటి పనులు కూడా చేయబాకండి, మేము ఎన్జిటి ఆర్డర్ని అప్హెల్ చేస్తామని కూడా సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో 2 సార్లు అమరావతి మీద సుప్రీంకోర్టు తన వైఖరిని స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టు దీన్ని పరిగణలోకి తీసుకొని సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవాలంటే అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో వేసినటువంటి పిటిషన్ అదే ఆ రోజున వాళ్ళు ఏమైతే పిటిషన్ వేశారో అది సరే ఎన్జిటి తిరస్కరించింది, సుప్రీంకోర్టు తిరస్కరించింది, వీళ్ళు అప్పీల్కి వెళ్తే అది అయిపోయింది. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆయన అక్కడే ఆగిపోయాడు. ఆయన ఆలోచనలు అక్కడే ఆగిపోయి ఇప్పుడు కూడా అందులో ఉన్న పాయింట్లే మాట్లాడుతూ ఉన్నాడు. సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకోవాలనే మాట కూడా మాట్లాడాడు మొన్న. సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకునే వెళ్ళండి, సర్దుకోండి, వెళ్ళండి, ఇంటికి వెళ్ళండి, ఇంకా ఇది బాగానే ఉంది, బ్రహ్మాండంగా ఉంది అని నాకు గుర్తున్నంత వరకు 90 కోట్లు 99 కోట్లు ఏదో ఇసుకకు సంబంధించి పెనాల్టీ ఒకటేదో కట్టమంది గవర్నమెంట్ ని నాకు గుర్తున్నంత వరకు. అంతకు మించి అది మళ్ళీ వేరే కేసు, అది వేరే కేసు, అది డీజిల్ అదే మొత్తం మీద కృష్ణా నది దీంట్లో అది వేరే కేసు. కరెక్ట్ మొత్తం మీద అమరావతికి సంబంధం లేదు. అవును దీని రాజధాని నిర్మాణాలకు సంబంధం లేకపోయినా కృష్ణానది పరివాహక ప్రాంతము లేకపోతే కరకట్ట ఈ గొడవల్లో ఒక 90 crores ఎంతో పెనాల్టీ. అంతకు మించి రాజధానికి సంబంధించిన ఎక్కడా కూడా కోర్టుల్లో కానీ ఎన్జిటిలో కానీ వీసమెత్తు వ్యతిరేకత కానీ ఏమీ వ్యతిరేకత రాలేదు. అయినా వీళ్ళు అదే మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి మొన్న అదే మాట్లాడాడు, ఇంగ్లీష్లో మాట్లాడాడు, నేషనల్ మీడియాతో మాట్లాడాడు, ఏదేదో మాట్లాడారు. ఆయన ఓకే మాజీ ముఖ్యమంత్రిగా మాట్లాడారు. ఇప్పుడు ఆయన వచ్చి లేదు మా సారు మామూలుగానే మాట్లాడారు, చాలా క్యాజువల్గా, అసలు అందులో తప్పడానికి ఏం లేదు, మీకు అర్థం కాలేదు, ఆయన ఇంగ్లీష్ అన్నట్టుగా చెప్తా ఉన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు? పైగా నిర్మాణ ఖర్చుల వివరాలు మా జగన్ గారు అడిగితే సమాధానం చెప్పట్లేదు వీళ్ళు. జగన్ గారు అడిగిన దేనికి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పడం లేదు. ఇలాంటి మాటలన్నీ మాట్లాడారు. అసలు ఏంటి వీళ్ళు అడుగుతున్న లెక్కలేంటి, వీళ్ళు అడుగుతున్న ఖర్చులు ఏంటి, వీళ్ళకి ఏం కావాలి, పెద్ద పెద్ద ప్యాలెస్లు ఎందుకు, 10 లక్షల ఎస్ఎఫ్టీ అయితే బ్రహ్మాండంగా సరిపోద్ది, 40 లక్షల ఎస్ఎఫ్టీ ఏం చేసుకుంటారు, ఇదంతా మాట్లాడుతున్నారు సజ్జల రామకృష్ణ. కావాలంటే 10 లక్షల ఎస్ఎఫ్టీ తీసుకో, అద్దెకి తీసుకో, అందులో ఏదైనా పెట్టుకో, సాక్షి పెట్టుకో, లేదా ఇంకోటి పెట్టుకోవచ్చు కదా. ఎందుకు అనే ప్రశ్న అడిగే అర్హత ఉందా ఫస్ట్ ఆఫ్ ఆల్ సజ్జల రామకృష్ణారెడ్డి గారికి కానీ జగన్ అండ్ కోకి కానీ అనేది ఒకటి. తర్వాత రాజధాని మీద వీళ్ళు రిపీటెడ్గా పిలిచి మరీ ప్రెస్ మీట్లు ఎందుకు పెడుతున్నారు, వీళ్ళ మాటల వెనక వీళ్ళ మీట్ల వెనక కుట్ర ఏంటి? మనతో సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు, అలాగే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కనపర్తి శ్రీనివాస్ గారు ఉన్నారు, అండ్ అమరావతి రైతు జేఏసీ అధ్యక్షులు పువ్వాడ సుధాకర్ గారు ఉన్నారు, అమరావతి దళిత జేఏసీ అధ్యక్షులు చిలకా బసవయ్య గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. సత్యమూర్తి గారు నమస్కారం. ఆయనేమో ఘాట్లు పెట్టేస్తాడు, ఒక కత్తి తీసుకుని గొడ్డలు తీసుకుని ఏడాపెడ ఘాట్లు వేశాడు రైతులకి, ప్రభుత్వానికి, భూములు ఇచ్చిన అమాయకులకి, దళితులకి, అందరికీ. ఈయన వచ్చి ఆయన బెండు పూస్తాడు. ఇవాళ వచ్చి మొన్నేమో ఆయన బాంబు వేసిపోతాడు అనమాట.
ఏంటి డ్రామా ఇదే? అంటే మీరు ఆయింట్మెంట్ పూస్తున్నాడని చెప్తున్నారు కానీ నాకైతే వాళ్ళిద్దరికి అమరావతి ఇష్యూలో డిస్ప్యూట్ ఉందేమోనని నాకు అనిపిస్తున్నదండి. అవునా? ఎందుకంటే ఇది మొదటిసారి కాదు, ఇప్పటికీ 4-5 సార్లు అమరావతిని జగన్మోహన్ రెడ్డి అత్యంత నీచంగా చిత్రీకరించటం, ఆ తర్వాత వచ్చి సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి లేదు లేదు అమరావతి ఉంటుందని చెప్పటం. నేనే డ్రామానేమో అనుకుంటున్నా. అంటే ఈయన అంటే అయి ఉండొచ్చు, మీరు అన్నట్టు ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉండొచ్చు. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ చాలా స్పష్టంగా కనపడుతూ ఉన్నది. అమరావతికి సంబంధించి సజ్జల రామకృష్ణారెడ్డి ఎందుకో కొంచెం ఇదిగా మాట్లాడటం, జగన్మోహన్ రెడ్డి వచ్చి పదే పదే అమరావతి మీద విషం చిమ్మటం. అంటే ఫైనల్ గా గెలిచేది జగన్మోహన్ రెడ్డే కదా. అంతే కదా. వాళ్ళిద్దరి మధ్య డిస్ప్యూట్ ఉంటే సజ్జల రామకృష్ణారెడ్డిని తీసి పక్కన పంపిస్తాడు. అవును. ఇప్పుడు అది జరగబోతున్నదేమోనని నాకు ఎందుకో డౌట్ కొడుతున్నది. ఎందుకు అంటే మీకు అప్పుడు ఒక జగన్మోహన్ రెడ్డి అనుమతి లేకుండా సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడతాడు. ఒకసారి కాదు, మీరు అన్నట్టు ఒక్కసారి జరిగితే మీరు అన్నదాంతో నేను ఏకీభవించేవాడిని. ఇది ఒక్కసారి కాదు, అంతకు ముందర అదేదో కాంక్లేవ్ జరిగింది. అవును అవును. అక్కడ కూర్చొని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పింది ఏంటి, మరి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది ఏంటి, మళ్ళీ అంతకు ముందు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలేంటి? ఇట్లా అంటే వాళ్ళు కావాలనే జగన్మోహన్ రెడ్డి తన వాదాన్ని నెగ్గించుకోవటానికి అమరావతి మీద విషం చిమ్ముతూ ఉన్నాడు. ఓకే. సజ్జల రామకృష్ణారెడ్డి అంటే ఆయన చెబుతున్న ఆయన ఇస్తున్న ఎక్స్ప్లెనేషన్తో, జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న ఎక్స్ప్లెనేషన్తో ఏకీభవించకుండా ఆయనతోటి డిస్ప్యూట్ రైజ్ చేసుకుంటున్నాడు అనేది నాకైతే కనపడుతూ ఉన్నది. రైట్. సుధాకర్ గారు నమస్తే, మీ ఒపీనియన్ ఏంటి? మొన్నేమో ఆయన రైతులు షాక్ అయ్యేలాగా లేకపోతే రైతులు కొంత డిస్టర్బ్ అయ్యేలాగా ఆయన ఎడాపెడా ఇంగ్లీష్లో మాట్లాడేసి వెళ్ళాడు కదా. ఇవాళ ఈయన వచ్చేసి ఈ రకంగా లేదు క్యాజువల్గా అన్న మాటలవి అదేం కాదు మేము స్వాగతిస్తామన్నట్టుగా మాట్లాడడం, ఇది వాళ్ళిద్దరి మధ్య ఉన్న అభిప్రాయం మీదవా లేదా ఇద్దరు కలిసి ఆడుతున్న డ్రామానా? ముందుగా వెంకటకృష్ణ గారు మీకను ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దలకి, ఏబిఎన్ ప్రేక్షకులకి అందరికీ కూడా అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ నాకైతే ఒక స్పష్టంగా కనబడుతుంది ఏంటంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలు ప్రజలు మరోలాగా అర్థం చేసుకుంటున్నారు. అంటే ఆయన మాట్లాడేటువంటి మాటలు ప్రజలకు అర్థం కావట్లేదు, మీకు ఇది అర్థమయ్యేది అనేది వ్యాఖ్యానం చేసేటువంటి విధానం ఒకటి. రెండవది ఏంటంటే వీళ్ళు అసలుకి ఏ అంశం మీద కూడా క్లారిటీ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు. క్లారిటీ ఇవ్వడానికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు వస్తారు. అంటే అధినాయకుడికి క్లారిటీ ఉండదు, ఆయనకి భజన కొట్టి ఆయనకి వివరణ ఇచ్చేటువంటి విధానంగా ఇది ఉంది. నిజంగా ఎంత నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు అంటే వీళ్ళు. ఒకటండి, ఈ రోజు ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తా అమరావతి రైతుల మీద అపారమైనటువంటి ప్రేమ ఉండే విధంగా ఉంది. మీరు నిజంగా చాలా కన్సర్న్ ఉంది. మీ కన్సర్న్ తోనే దాదాపు 272 మంది నిండు ప్రాణాలను బలికొన్నారు. దాదాపు 1631 రోజుల పాటు మహిళలని బూటుకాలతో తన్నుతూ మానసిక వేదనకు గురి చేసి ఏ విధంగా మీరు అమరావతి మహిళల మీద, అమరావతి రైతుల మీద ఎంత ప్రేమ చూపించారో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఈ రోజు నిజంగా ఆయనకు మనసులో ఉన్నటువంటిది ఈ అమరావతి రాజధానిని నేను నాశనం చేద్దాం అనుకున్నాను. నాశనం చేయకుండా ప్రజల యొక్క ఉద్యమ ఫలితంగా ప్రజలందరి ఆంధ్రప్రదేశ్ బిడ్డల యొక్క ఆశీర్వాదంతో కూటమి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చి అమరావతి రాజధాని అభివృద్ధిలో వడివడిగా అడుగులు పడుతున్నటువంటి సందర్భాన దాన్ని జీర్ణించుకోలేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అనేక మార్లు, మీరు ఇందాక కృష్ణ గారు చెప్పారు స్పష్టంగా, ఏదైతే మనకి గ్రీన్ ట్రిబ్యునల్ లో అనేక దాంట్లోకి వెళ్తాను. నాకు అంటే ఇప్పటికిప్పుడు మొన్న ఆయన మాట్లాడిన దానికి ఇవాళ సజ్జల గారు మాట్లాడిన దానికి ఏంటనేది ఒక్క నిమిషం సుధాకర్ గారు. బసవయ్య గారు నమస్తే. బసవయ్య గారు, మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన రోజు మీరు నా డిబేట్ లో ఉన్నారు, మనం దాని మీద చర్చించాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది ఎలా ఉంది అని అంటే ఏదో రకంగా మళ్ళీ ఒక
దానికి ఏదో బ్రేకులు వేయడానికో లేకపోతే ఏదో చేయడానికి ఏదో డిస్ప్యూట్ రైజ్ చేయడానికి పుల్ల పెట్టడానికి ఏదో కుట్ర జరుగుతోందనేది మనం అనుకున్నాం. అక్కడ ఎందుకంటే ఢిల్లీలో కేంద్రం చట్టబద్ధత కల్పించే అంశము చర్చ జరుగుతోంది. తర్వాత ఇక్కడ అమరావతిలో మళ్ళీ రైతులు కొత్తగా మరికొన్ని వేల ఎకరాలు భూ సమీకరణకి సిద్ధమయ్యారు. వీటిని డిస్టర్బ్ చేయడానికి ఏదో చేస్తున్నాడు కుట్రని మనం అనుకున్నాం. మళ్ళీ వాళ్ళు ఈయనొచ్చి మాట్లాడింది దాన్నేమీ పూర్తిగా కొట్టిపారేయట్లేదు, కానీ మా నాయకుడి ఉద్దేశం అది కాదు అని కొద్దిగా ఏదో ఏదో అటు ఇటు కాకుండా కొంచెం డైల్యూట్ చేసే ప్రయత్నము. ఇది డ్రామానా లేదా సత్యమూర్తి గారు అంటున్నట్టుగా వాళ్ళిద్దరి మధ్య అభిప్రాయ భేదాల? ఒకవేళ జగన్మోహన్ రెడ్డితో విభేదించి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మనుగడ సాధించగలడా ఈ భూమి మీద? ఇక్కడ ఒకటండి వెంకటకృష్ణ గారు, మా ప్రాంతంలో సంక్రాంతి పండుగ వచ్చిందంటే గంగిరెద్దులు ఆడించుకోవడానికి కొంతమంది వచ్చి గంగిరెద్దులు వాళ్ళు వచ్చి అది వాళ్ళ వృత్తి. కానీ ఇప్పుడు 2 రోజుల కిందట ఒక వ్యక్తి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టాము, ఇది అమరావతి అసలు ఇక్కడ కట్టకూడదు, నది గర్భంలో ఉంది అని చెప్పేసి ఆయన అన్నాడు. ఈయన తెల్లారి 2 రోజుల తర్వాత ఈయన వచ్చి అట్లా కాదు ఇలాగనే సన్నాయి నొక్కులు అంటారండి, వీటిని సన్నాయి ఊదేవాళ్ళు సన్నాయి నొక్కులు అని అంటారు. ఆ విధంగా నొక్కుతున్నాడు. అసలు ఈ సజ్జల ఎవరండి? ఇతను ఏమన్నా కనీసం ఒక వార్డు నంబర్ గా అన్నా గెలిచాడా? ఇతను ఆంధ్ర రాష్ట్రంలో ఒక వార్డు నంబర్ గా చెల్లనటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి వచ్చి ఈ రోజు మాట్లాడటం ఏంటి, సలహాలు ఇవ్వటం ఏంటి? నువ్వు జగన్మోహన్ రెడ్డి కింద సలహాలు ఇవ్వటానికి ఆయన ప్రభుత్వంలో నిన్ను సలహాదారుడిగా పెట్టుకున్నారు. ఆ రోజు నువ్వు సలహాలు ఇచ్చావు 3 రాజధానులని, ఆ జగన్మోహన్ రెడ్డి పార్టీ సంకనాగిపోయింది. ఈ రోజు నిన్ను ఎవడొచ్చి అడిగాడు నిన్ను ఈ సలహాలు చెప్పమని? ఈ రోజు నిన్ను వచ్చి ఎందుకు నువ్వు మాట్లాడాల్సినటువంటి అవసరం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారికి నీకు లెక్కలు చెప్పాలా? మీకు లెక్కలు చెప్పాల్సినటువంటి పని ఏంటి అంటే, అడుగుకి ఎంత ఖర్చు అవుతుంది, స్క్వేర్ ఫీట్ కి ఎంత ఖర్చు అవుతుందని నీకు లెక్కల సంగతి ఏంటో తేలుద్దాం. అసలు వీళ్ళు లెక్కలు అడిగేది ఏంటి, కానీ వీళ్ళు లెక్కలు అడిగే సీన్ వీళ్ళకుందా అడగకూడదా ఆ లెక్కల సంగతి ఏంటో చూద్దాము. దాంట్లోకి వెళ్లే ముందు అసలు డ్యూయల్ టోన్ ఏంటి, ఈ ద్వంద్వ ప్రమాణాలు, లేకపోతే ఒకళ్ళేమో పొట్లో కడుపులో పొడిస్తే ఇంకొకళ్ళు వచ్చేసి గాయానికి ఏదో ఆయింట్మెంట్ రాసినట్టు రాయడం. శ్రీనివాస్ గారు నమస్తే. శ్రీనివాస్ గారు, మీకేం అర్థం అవుతుంది వీళ్ళిద్దరి మాటల వైరుధ్యాల మీద? వైరుధ్యమే కాదు, పూర్తిగా వైరుధ్యం అని కూడా అనలేని దాన్ని. కాకపోతే ఏంటంటే ఏదంటారే, ఇప్పుడు డైరెక్ట్ గా చెప్పు దెబ్బ కొట్టే వాళ్ళు కొందరు ఉంటారు, మంచి పట్టు వస్త్రంలో పెట్టి కొట్టేది ఇంకొక రకంగా ఉంటుంది. మనం అంటాం కదా ముక్మల్ క్లాత్ లో పెట్టి కొట్టినట్టు అంటారు, అట్లా ఆ టైపులో ఉన్నట్టు అనిపిస్తోందా? లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఏమైనా నిజంగానే అమరావతి మీద, అమరావతి ప్రాంత రైతుల మీద ఏమన్నా ప్రేమ పుట్టుకొచ్చిందా? సార్ ఓకే ముందుగా వెంకటకృష్ణ గారు, మీకు ఏబిఎన్ వ్యక్తులకి తోటి ప్యానలిస్టులకి నమస్కారాలు సార్. నాకు తెలిసి సత్యమూర్తి గారు చెప్పినట్టు సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డితో విభేదించే పరిస్థితి లేదు. అతనంత ఆత్మగౌరవంగా బ్రతికేవాడు కూడా కాదు. అతనికి అంత ఆత్మగౌరవం ఉండాలి కదా. లేదు, ఈ రాష్ట్రం మీద అతను ఒక కన్సర్న్, ఈ రాష్ట్రం బాగుపడాలి, జగన్మోహన్ రెడ్డి తీసుకునే నిర్ణయాలు గతంలో నేను ఉన్నటువంటి ఏదైతే ముఖ్య ప్రధాన సలహాదారుడు ఉన్నాడు ఏ రోజు విభేదించలా. ఇవ్వాలేదో కొత్తగా ఆయన రావటం చేయటం అనేది అన్ని అబద్ధాలండి. అసలు అది జరిగే పనే కాదు. అది అసలు ఆ తత్వం కూడా అది కాదు. అతన్ని అడ్డం పెట్టుకొని సంపాదించుకున్నాడు, అటవీ భూములు సంపాదించుకున్నాడు, నాట్ టు బి అరెస్టెడ్ హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నాడు, అతను నింపాదికున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు మరి ఇప్పుడు వచ్చి ఈ ఆయన అన్నట్టు సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు, ఎందుకు ఈ ఆయింట్మెంట్ పోతున్నాడు? అది మొట్టమొదటి నుంచి వాళ్ళకి అలవాటు సార్. జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే ఒకటి రాసి ఇచ్చిన తర్వాత, ఇప్పుడు మీకు ఐడియా ఉందో లేదో, వాళ్ళ ప్రధానమైనటువంటి ఒక బాగా మాట్లాడే ఒక అధికార ప్రతినిధి ఇటీవల బీజేపీలో చేరాడు. అతను చెప్పాడు వై నాట్ 175 అనే స్లోగన్ రాసిచ్చినోడిని ఏం తీసుకొని పట్టాలో నాకు ఆ రోజే అర్థం కాలేదని చెప్పాడు. అవును, అతను
అతను క్లియర్ గా చెప్పాడు సజ్జల రామకృష్ణారెడ్డి రాసిచ్చాడు అని చెప్పేసి. అట్లానే ఇతను ఏం చేస్తాడంటే ఏదో రాసిస్తాడు. అతను జగన్మోహన్ రెడ్డి వినుకొండలో రైతుల పరామర్శకు వచ్చి ఒక విలేకరి ఒక ప్రశ్న అడగంగానే మధ్యలో ఆగవయ్యా ఏబిఎన్ నువ్వు ఫ్లో పోతే నాకు అన్ని పోతే మర్చిపోతాను నువ్వు ఆగు అన్నాడు. ఇవాళ కూడా జరిగింది అది. మానసిక పరిస్థితి ఇవాళ కూడా జరిగింది. ఎవరో ప్రశ్న అడిగితే నువ్వు టాపిక్ మార్చక నీకు కావాల్సిన తర్వాత మాట్లాడుకుంటావు అని. అక్కడైతే నా ఫ్లో పోతే నాకు అర్థం కాదని పక్కన ఉన్నప్పుడు ఆయన అసలే ఇప్పుడు అతని కంటే గరుడు ఆచంట మల్లన్న అతను మున్నాబాయి ఎంబీబీఎస్ బ్రహ్మనాయుడు అతను అడుగుతున్నాడు నేను ఎక్కడ ఏం మాట్లాడానని. అతను నోరెలా పెట్టాడు. అందుకని అతని విధానాలన్నీ కూడా అండి ఇతను సమర్థించటము అతను మాట్లాడటం ఇదంతా జరుగుతూనే ఉంటది. అట్లా ఇప్పుడు విజయసాయి రెడ్డి గతంలో ఇప్పుడు 3 దొంగల ముఠ ఒక దొంగల నాయకుడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ ముఠా నాయకుడిని ఎలా పంపించాలి కార్యకర్తలందరూ రెడీగా ఉన్నారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే విజయసాయి రెడ్డి అయినా కొంత భయం ఆ ఢిల్లీలో బొల్లీలో ఇది చేసి ఏదో జైలుకు పోకుండా అట్టా తిప్పలబడ్డాడు. ఇతను హైదరాబాద్ దాటిపోటు ఢిల్లీ పోతే దారులు తెలియదు ఇక్కడ మన ప్రాణం తీస్తున్నాడు ఇతను ఎట్టో కొట్ట పంపాలనేది వాళ్ళు తీక్షణంగా వాళ్ళ నాయకులు మాజీ ఎమ్మెల్యేలు అయితే తిప్పలబడుతున్నారు పాపం. ఇతనైతే పట్టుకొని ఏలాడబడుతున్నాడు జగన్మోహన్ రెడ్డిని. ఆ పరిస్థితి కూడా ఇంట్లో హోమ్ మినిస్టర్ గారిని ఏదో మేనేజ్ చేసుకుంటా అతను తిప్పలేదు అతను పడతా ఉన్నాడు. ఇక రాజకీయాలకు వచ్చి అయితే పూర్తిగా వీళ్ళిద్దరు డ్రామా అది. ఇవాళ మాట్లాడుతున్న దాంట్లో ఒకటి వీళ్ళకి నైతికత ఉందా రాజధాని మీద మాట్లాడేది అనేది ఒక పాయింట్. తర్వాత లెక్కలు మాట్లాడుతున్నాడు, లెక్కలు అడుగుతున్నాడు. ఒక్క నిమిషం సార్ కనపతి శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. ఎన్ని స్క్వేర్ ఫీట్లు కడుతున్నారు, మీకు ఎందుకు అన్ని స్క్వేర్ ఫీట్లు, స్క్వేర్ ఫీట్కి ఎంత ఖర్చు అవుద్ది, ఎంతెందుకు ఖర్చు అవుతుంది, తర్వాత మీరు ఆ క్వార్టర్లని ఈ క్వార్టర్లని ప్యాలెస్లు కట్టాల్సిన అవసరం ఉందా, ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నాడు. ఒకటి అసలు అడిగే మోరల్ రైట్స్ వీళ్ళకి ఎక్కడివి, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 వీళ్ళకి ఎందుకు చెప్పాలి, వీళ్ళకి చెప్పాల్సిన అవసరం ఏముంది. అనొచ్చు అదేంటి చెప్పకుండా ఎలా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాన్య పౌరుడు అడిగినా కూడా ప్రభుత్వం లెక్కలు చెప్పాల్సిందే, డౌటే లేదు. కానీ వీళ్ళు పౌరులు కాదు. జగన్మోహన్ రెడ్డి అయినా ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్యే, ఒక మాజీ ముఖ్యమంత్రి, ఈయనకి ఎందుకు చెప్పాలి. అసలు సత్యమూర్తి గారు వీళ్ళు రాజధాని గురించి మాట్లాడే నైతికతను కోల్పోయారు. ఎప్పుడు కోల్పోయారు, మొన్న ఎన్నికల్లోనూ కోల్పోయారు. ఎందుకంటే లేదా మూడు రాజధానులను 3 ముక్కలు ఆడే ప్రయత్నం చేశారు. 3 ప్రాంతాల్లో ప్రజల మధ్య వైరుధ్యాలని లేకపోతే విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. కానీ జనం ఒక్కటిగా నిలిచారు, తిప్పికొట్టి 3 ప్రాంతాల్లోనూ మొహం పగిలే విధంగా ఓట్లు ఇచ్చేశారు. ఏడాదిన్నర తర్వాత మళ్ళీ ఈ పల్లవి అందుకున్నారు అని అంటే ఏంటి వీళ్ళ ఉద్దేశం, వీళ్ళకి అంటే అది మర్చిపోయారా, జనం ఇచ్చిన తీర్పును మర్చిపోయారా, లేకపోతే ఆ భ్రమంలోనే ఉన్నారా, ఇంకా మనం దాని మీదే ఉందామని, ఏంటి వీళ్ళ కాన్సెప్ట్ ఏంటి? వీళ్ళు ఒక్కసారి పక్కకి తిరిగితే యూటర్న్ అంటారు వికే గారు. ఇది 150 సార్లు యూటర్న్ తీసుకున్నారు. మీకు అప్పుడు రాజధాని అమరావతిని ప్రతిపాదించినప్పుడు అసెంబ్లీలో నిండు అసెంబ్లీలో సపోర్ట్ చేసింది ఎవరు? లే ఉండాల్సిందే ఆయనే. 33 ఎకరాలు కాదు 50,000 ఎకరాలు ఉన్నా అది ఓకే అని చెప్పి అంత మంచిది అన్నాడు. ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది అని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత ఎలక్షన్ క్యాంపెయిన్ వచ్చేసరికి అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నాడు, ఈయన వస్తే రాజధాని మారుస్తాడయా అని చెప్పి ఆయన చెప్తూ ఉంటే లేదు ఇల్లు ఇక్కడే కట్టుకున్నా అని చెప్పింది ఎవరు? ఇదే జగన్మోహన్ రెడ్డి. అధికారంలోకి రాగానే వెంటనే వచ్చి రాజధానిని మార్చేసింది ఎవరు? 3 రాజధానులు అని చెప్పింది ఎవరు? ఇదే జగన్మోహన్ రెడ్డి. సిఆర్డిఏ చట్టాన్ని రద్దు చేసింది ఎవరు? ఇదే జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ ఆ సిఆర్డిఏ చట్టాన్ని మళ్ళీ అదే అసెంబ్లీలో ప్రవేశపెట్టి మళ్ళీ ఓకే చేసుకుంది ఎవరు? ఇదే జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు మళ్ళీ వచ్చి ఆ తర్వాత ఒక 4-5 సార్లు అమరావతి రాజధాని ఉండాలని చెప్పిన వ్యక్తులు ఎవరు? వీళ్లే. మళ్ళీ నిన్నొచ్చి నేను సుప్రీంకోర్టు కాగ్నిజెన్స్ లోకి తీసుకోవాలంటాడు ఏంటో నాకు ఇప్పటికే అర్థం కాదు. సుప్రీంకోర్టులో వెళ్ళారు, అది తిప్పికొట్టింది సుప్రీంకోర్టు. మొహం వాచేట్టు మొహం పగిలేట్టు అక్కడ సమాధానాలు వస్తే అవి చూసి కూడా సుప్రీంకోర్టు కాగ్నిజెన్స్ లోకి తీసుకోవాలి అని చాలా స్పెసిఫిక్ గా జగన్మోహన్ రెడ్డి చెప్పటం అనేది
నిజంగా ఆయనకి షార్ట్ మెమరీ ఉందా, లేకపోతే మెమరీ లాస్ ఉందా, లేకపోతే అవగాహన లోపం ఉందా, అంతేనా లేకపోతే స్ట్రాటజీ ఉందా? ఈ చెప్పలేం కదా. ఇట్లా కన్ఫ్యూజ్ చేసి ఇట్లా చేసే ఒక స్ట్రాటజీ ఏమన్నా ఉందా? ఇటువంటి అంటే ఇన్ని రకాల యూటర్న్లు తీసుకొని నీకు స్ట్రైట్ రోడ్ అనేది లేకుండా, నీ కాన్సెప్టే లేకుండా నువ్వు వ్యతిరేకిస్తున్నావు. నువ్వు 3 రాజధానులకి కట్టుబడి ఉన్నాను, ఈ రోజుకి నేను కట్టుబడి ఉన్నానని చెప్పు. అవును. నీకు చేత అయితే నీకు పొలిటికల్ గా నీ స్టాండ్ నువ్వు కరెక్ట్ అని భావిస్తే నేను 3 రాజధానులు నేను కరెక్ట్ అని ఈ రోజుకి చెప్తున్నానని చెప్పాలి. నీ సిద్ధాంతాన్ని నువ్వు నమ్మితే, నీ సిద్ధాంతాన్ని నువ్వు నమ్మితే. అవును. నీకు సిద్ధాంతం లేదు, నీ సిద్ధాంతం మీద నమ్మకం లేదు. ఈ రోజున వచ్చి నీకు రివర్ బెడ్లో ఉంది అంటున్నాడు. రివర్ బెడ్ ఆయన తాడేపల్లి ప్యాలెస్ రివర్కి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది? ఇప్పుడు కట్టే ఐకానిక్ టవర్స్ హైకోర్టు ఎన్ని కిలోమీటర్ల దూరంలో రివర్ బేసిన్, రివర్ క్యాచ్మెంట్, వీటన్నిటికీ అసలు మాటలకి అవగాహనే లేకుండా, కనీసం మినిమం అవగాహన లేకుండా రివర్ బెడ్ లో రివర్ లోపల కడుతున్నారని చెప్పి, రివర్ గర్భంలో కడుతున్నారని చెప్పిన ఎవరైనా ఏ రాజధాని అయినా మీకు కలకత్తా ఎక్కడుంది వెంకటకృష్ణ గారు, హైదరాబాద్ ఎక్కడుంది వెంకటకృష్ణ గారు, ఏ రాజధాని ఢిల్లీ, దేశ రాజధాని ఢిల్లీ యమునా నది ఒడ్డున లేదా? వాళ్ళ మూసీ నది సగం ఎండిపోయి ఉండొచ్చు కానీ నగరం నది మధ్యలోంచి వెళ్తుంది కదా మూసీ నది. కట్టినప్పుడు నగరం నది కాకపోవచ్చు, కృష్ణా నది లాగా, గోదావరి నది లాగా పెద్దది కాకపోవచ్చు. హైదరాబాద్ కట్టినప్పుడు అది వరదలితే సగం హైదరాబాద్ కొట్టుకుపోయింది మూసీ నది వరదలు. అటువంటిది ఏ నగరం అయినా నది ఒడ్డునే నిర్మిస్తారు. రైట్. అటువంటి బేసిక్ నాలెడ్జ్ కూడా లేకుండా వీళ్ళు మాట్లాడుతూ ఉంటే వీళ్ళు ఏంటి అంటే వీళ్ళ మొండి నేను అనుకుంటాను అది నాలెడ్జ్ లేక కాదండి, ఒక రకమైన తికమక్క సిచ్యువేషన్ క్రియేట్ చేసి ప్రజల్లో లేకపోతే ఆ ప్రాంత రైతుల్లో, భూములు ఇచ్చే రైతుల్లో ఒక రకమైన అభద్రతని క్రియేట్ చేసి మళ్ళీ ఏదో పబ్బం గడుపుకోవాలి, లేకపోతే అక్కడున్న తన పార్టీ క్యాడర్ని కాపాడుకోవాలి, ఇట్లాంటిది ఏదో సమ్ స్ట్రాటజీ, సమ్ కాన్స్పిరసీ ఏదో ఉంది అనిపిస్తుంది. సరే, అది ఒక ఆస్పెక్ట్. అయితే సుధాకర్ గారు, ఇప్పుడు ఆయన అంటాడు 40 లక్షల ఎస్ఎఫ్టీ కడుతున్నాడు చంద్రబాబు నాయుడు, 10 లక్షల ఎస్ఎఫ్టీ సరిపోదా, 40 లక్షల ఎస్ఎఫ్టీ ఏం చేసుకుంటావు, పైగా లెక్కలు ఎస్ఎఫ్టీకి 7,500 అంట, ఏం ప్యాలెస్లు కడుతున్నావా నువ్వు, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళకి లెక్కలు చెప్పాల్సిన పరిస్థితి ఉంటుందా? ఏంటి వాళ్ళు ఉత్సుకత ఏంటి అసలు? ఓ పక్క రాజధాని వద్దంటారు, ఓ పక్క అది నదిలో ఉందంటారు, ఓ పక్క అది పనికిరాదంటారు, మళ్ళీ అక్కడ అంత ఎసెఫ్టీ ఎందుకు, ఇంతే కట్టుకోవచ్చుగా అని మళ్ళీ జాగ్రత్తలు. నిన్న ఆయన నదీ గర్భంలో ఉందంటాడు, మళ్ళీ తాగడానికి నీళ్ళు అమరావతిలో అంటాడు. పొంతన లేని స్టేట్మెంట్లు. ఇక్కడ వెంకటకృష్ణ గారు, సార్, మనం జగన్మోహన్ రెడ్డి గారి మాటలను పరిశీలిస్తా ఉంటే గత 10-15 సంవత్సరాలుగా ఆయన ఉన్నటువంటి వైఖరిని కనుక మనం చూస్తా ఉంటే స్పష్టంగా అర్థమయ్యేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆరోపణలు చేయటం అంటే ఆయన కాలంలో పిటిషన్లు వేయటమే తెలుసు. ఆ పిటిషన్లు కోర్టులో ఏమి ఫలితం వచ్చింది, ఏమి పరిష్కారం వచ్చింది అనేది ఆయనకు అవసరం లేదు. అదే విధంగా ఆయనకి రాళ్లు వేయటమే తెలుసు. ఆ రాళ్లు ఎవరికి తగులుతున్నాయి, దాన్ని ఎవరు బాధపడుతున్నారు అనేటువంటి విషయం ఆయనకు తెలియదు. అంటే ఈ యొక్క నాయకుడికి ఏంటంటే గాయపరచటమే తెలుసు కానీ ఆ ప్రజల యొక్క గాయపడినటువంటి ఆర్తనాదాలు నేను వినిపించవు. అది ప్రధానంగా ఒకటి. రెండవ అంశం వచ్చేపాటికి ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా అసలు ఆయనకి రాజధాని గురించి ఒక అవగాహన లేదు. భారతదేశం రాజ్యాంగం ఆమోదించినటువంటి 76 సంవత్సరాల తర్వాత 76 సంవత్సరాలు ఏ రాజ్యాంగ నిపుణుడు, కొత్త రాజ్యాంగ నిపుణుడు జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరారు. ఇంతవరకు మరి 76 సంవత్సరాల్లో రాజ్యాంగాన్ని అవలంబించే రాజధాని ఏంటనేది అన్ని రాష్ట్రాలకి ప్రకటించడం జరిగింది. కానీ రాజ్యాంగ నిపుణుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం రాజధాని అనే పేరే రాజ్యాంగంలో లేదు, కాబట్టి మనకి అసలు రాజధాని అవసరం లేదు, ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అక్కడ, నేను కొన్నాళ్ళు బెంగళూరులో కూర్చుంటే నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బెంగళూరే మన రాజధాని, లేకపోతే ఇంకో చోటుకి వెళ్తే అక్కడికి మన రాజధాని, నా వెనకాల మంది బలం వచ్చినట్టు ఈ చీఫ్ సెక్రటరేట్లు మినిస్టర్లు అందరూ నా వెనకాల బస్సు వేసుకొని బయలుదేరతారు అన్న సందర్భంగా అంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది. రాజధాని అనే పదమే లేదు కాబట్టి నేను ఎక్కడికి వెళ్తే అక్కడే రాజధాని అని చెప్పడం చూస్తా ఉంటే ఇది ఒక విపరీతమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు మాత్రమే చెప్పగలుగుతారు.
తర్వాత ఇక మూడోది, అసలు రాజధాని గురించి లేదు, ఈ రోజు నిర్మాణం గురించి నువ్వు ఎక్కడ ప్రశ్నించాలి? నువ్వు ఒక బాధ్యత కలిగినటువంటి ప్రజాప్రతినిధివి, శాసనసభ్యుడివి. అది పాయింట్. నేను జగన్మోహన్ రెడ్డికి లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదు, అవసరం ఉందా అని ఎందుకు నేను మాట్లాడుతున్నానంటే, రాష్ట్రంలో ఉండే ప్రతి పౌరుడికి ప్రశ్నించే హక్కు ఉంటుంది, అలాగే జగన్మోహన్ రెడ్డికి ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి సామాన్య పౌరుడు కాదు, ఆయన ఒక ఎమ్మెల్యే. నువ్వు అసెంబ్లీలోకి వెళ్ళి ప్రభుత్వాన్ని నిలది, నీకు ఆ రైట్ ఉంది. మాజీ ముఖ్యమంత్రిగా ఒక ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్ళి నిలది ప్రభుత్వాన్ని. బాబు నువ్వు ఇంత ఎస్ఎఫ్టీ ఎందుకు కడుతున్నావు, నువ్వు ఇంత ఎస్ఎఫ్టీ ఎంత కడుతున్నావు, ఎన్ని లక్షల ఎస్ఎఫ్టీ కడుతున్నావు, ఒక్కొక్క ఎస్ఎఫ్టీకి ఎంత ఖర్చు పెడుతున్నావు, ఇదంతా ఏం చేస్తావు, నీ రోడ్ మ్యాప్ ఏంటని చంద్రబాబు నాయుడు గారిని నిలది. అలా కాకుండా ఇక్కడ వచ్చి ఇంగ్లీష్లో నువ్వు ఒకటి మాట్లాడతావు, నీ మనుషులు వచ్చి, నీ సలహాదారులు వచ్చి ఇంకొకటి మాట్లాడతారు. అది పాయింట్. నేను అది అడిగాను. ఈయన ఎక్కడో నిలబడి అడిగితే సమాధానం చెప్పాల్సిన అవసరం ప్రభుత్వం ఎందుకు ఫీల్ అవుతుంది? అసెంబ్లీలో అడిగితే కదా ప్రభుత్వం రెస్పాండ్ అవుతుంది, అసెంబ్లీలో అడిగితే కదా వేసే క్వశ్చన్కి చట్టబద్ధత వస్తుంది. ప్రజలు నీకు అధికారం ఇచ్చారు కదా ప్రశ్నించడానికి. ఓ గుంజుకుంటున్నారు వాళ్ళ కార్యకర్తలు, మా నాయకుడు అడిగితే చెప్పే అవసరం లేదంటావా అని. ఇదిరా బాబు అసలు లాజిక్ ఇది. నువ్వు ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్ళి అడిగితే చచ్చినట్టు ప్రభుత్వం సమాధానం చెప్పాలి. నీకు జర్నలిస్టులు సమాధానం చెప్తారా? నేషనల్ మీడియా సమాధానం చెప్పేది. నీకు జీతభత్యాలు ఇస్తున్నారు, నీకు ఓటేసి ప్రజలు గెలిపించారు, నువ్వు అసెంబ్లీకి వెళ్ళాలి, అసెంబ్లీలో ప్రభుత్వం నీకు ఉన్నటువంటి డౌట్లని అడిగి తెలుసుకోవాలి, దానికి వివరణ ఇవ్వాలి. నువ్వు దానికి సంతృప్తి చెందకపోతే నేను అడిగినటువంటి సమాచారాన్ని ఇవ్వటం లేదనేటువంటి విషయాన్ని అప్పుడు చెప్పాలి మీడియా ముందు. అంతేగాని నువ్వేమో అడగకుండా, నీకు ఈ రోజు టెండర్లు పిలుస్తున్నారు, అవి పబ్లిక్ టెండర్లు, దానికి ఆమోదించినటువంటి వాల్యూస్ ప్రకారం ఉన్నాయి, దాని మీద నువ్వు క్వశ్చన్ చేయి. లేకపోతే నువ్వు కంపెనీలతో ఏర్పాటు చేసి వాళ్ళతో టెండర్లు నీకు ఎక్స్పీరియన్స్ ఉంది, చాలా రకాల ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి నీకు నీకు కన్స్ట్రక్షన్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది, తర్వాత ఇంకా 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 చాలా రివర్స్ టెండరింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అదే అన్ని ఎందుకు మాట్లాడుతున్నా. టెండర్ల ఎక్స్పీరియన్స్ ఉంది, రివర్స్ టెండర్ల ఎక్స్పీరియన్స్ ఉంది, కాంట్రాక్టర్లని మార్చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది, కాంట్రాక్టర్లను భయపెట్టిన ఎక్స్పీరియన్స్ ఉంది, అన్ని రకాల ఎక్స్పీరియన్స్ ఉన్నాయి కదా. నువ్వు అసెంబ్లీకి వెళ్ళి బసవయ్య గారు, నువ్వు అసెంబ్లీకి వెళ్ళి బాధ్యత గల నాయకుడిగా ప్రశ్నించి ప్రభుత్వాన్ని నిలదీసి చట్టబద్ధంగా నువ్వు ఇంత రాజధాని ఇక్కడ కడుతున్నావు, 40 లక్షల ఎస్ఎఫ్టీ ఎందుకు నీకు, నా లెక్క ప్రకారం 10 లక్షలు చాలు, ఆ 10 లక్షల్లో ఇగో ఈ క్వార్టర్ కింద, ఈ ఆఫీస్ కింద, ఈ కోర్టు కింద అని చెప్పి మిగతా 30 లక్షలు మీరు నొక్కేస్తున్నారా, మీరు దొబ్బేస్తున్నారా అని అడుగు, ప్రశ్నించు. లేకపోతే నీకున్న ఎక్స్పీరియన్స్తో ఇగో ఇది అని చెప్పి ఒక లెక్కల సర్వే ఒకటి చేయించుకొని అది ప్రభుత్వానికి ఇవ్వు. బాబు ఇంతైతే సరిపోద్ది, మా లెక్కల ప్రకారం మీరు వేస్ట్ చేస్తున్నారని చెప్పు, ప్రజల్లోకి విడుదల చేయి. బసయ్య గారు అదేం చేయకుండా నేను ఎక్కడో కూర్చుని పొద్దున్నే వచ్చి ప్రెస్ మీట్ ఒకటి పెట్టేసి సాయంత్రం బెంగళూరు వెళ్ళిపోయి నాకు సమాధానం చెప్పలేదని ఆయన, మా నాయకుడికి సమాధానం చెప్పలేదని ఈయన, ఏంది డ్రామా? అయితే ఇక్కడ ఒకటి వెంకటకృష్ణ గారు, వీళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటంటే మద్యం కుంభకోణంలో మద్యంలో ఎంత డబ్బులు వస్తాయి, ఇసుకలో ఎంత డబ్బులు వస్తాయి, ఇన్కమింగ్ ఎంత, అవుట్ గోయింగ్ లేదండి, ఇన్కమింగ్ బయటపడిందంట. కలకత్తాలో ఐపాక్ ఆఫీస్ లో జగన్మోహన్ రెడ్డి ఎంత ఇచ్చాడు, ఐపాక్ కి రాజకేశ్ రెడ్డి ఎంత ఇచ్చాడు, లెక్కలేని దొరికినాయి అంట. వీళ్ళకి ఈ ఎక్స్పీరియన్స్ ఉంది. వాస్తవంగా స్క్వేర్ ఫీట్ కి 7,500 అని చెప్పేసి అని అంటున్నారు కదండి వీళ్ళు చెప్పే లెక్క. వీళ్ళ లెక్క ఏంటంటే ఈ కోల్చడానికైన ఖర్చే వీళ్ళు చెబుతున్నారు. ఏమండి మీరు మీ మాటకు అడ్డు వస్తున్నాను నేను. ఇప్పుడు స్క్వేర్ ఫీట్ కి ఎస్ఎఫ్టీకి 7,500 సూపర్, అసలు లగ్జరీస్ గా కట్టొచ్చు అని అన్నారు కదా సజ్జల రామకృష్ణారెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట కూడా అదే కదా, ఆయన అన్నాడంటే ఈయన అన్నట్టే, ఈయన అన్నాడంటే ఆయన అన్నట్టే. హైదరాబాదులో వాళ్ళ బంధువులే రియల్ ఎస్టేట్ చేస్తున్నారు, 15,000 20,000 ఎస్ఎఫ్టీ అమ్ముతున్నారు. మరి అదేంటి మరి, ఇక్కడ ఒక నీతి అక్కడ ఒక నీత? అదేనండి నేను చెప్పేది. వీళ్ళకి కట్టడం అనేది ఎప్పుడు కూడా కట్టినటువంటి వ్యక్తులు కాదు. వీళ్ళు ఎక్కడా కూడా
ఒక 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 డాబా కట్టినోళ్ళు కాదు, ఒక బిల్డింగ్ కట్టినోళ్ళు కాదు, ఒక ఆఫీస్ కట్టినోళ్ళు కాదండి. కాబట్టి వీళ్ళకి ఆ లెక్కలో అసలు ఎంత ఖర్చు అవుతుందని తెలియదు. వీళ్ళకి కూల్చడం లెక్క అంటారా, అది బాగా తెలుసు. ఏదైతే క్రేన్లు తీసుకెళ్లి కూల్చడం అనేది కానీ, లేకపోతే అక్కడ కూల్చడానికి అయ్యే ఖర్చు కానీ, ఇవన్నీ కూడా తెలుసు. కానీ కట్టడం లేదుగా, అంత లాక్కోవడమేగా. అవును, ఎక్కడా కూడా ఒక ప్రభుత్వ భవనం అనేది వీళ్ళ 5 సంవత్సరాల్లో ఒక్క చోట కూడా నిర్మిస్తే తెలిసేదండి వీళ్ళకి. నిర్మిస్తే ఒక స్క్వేర్ ఫీట్ కి ఎంత ఖర్చు అవుతుంది, చక్కగా కడితే ఎంత, ఎప్పుడు కూడా కనీసం ఒక రోడ్డు కూడా లేదండి. వీళ్ళు వేసినవన్నీ మాసికలే. అప్పుడు రోడ్లు వేసినటువంటి మీరు మర్చిపోయారా, మీరు వేసిన రోడ్డు తొమ్ముకుపోయారు కదండి, వేసిన రోడ్డు కంకరంతా అమ్ముకున్నారు కదండి. రాజధానిలో అమరావతి రోడ్లు తోకెళ్లారు. వీళ్ళు ఎక్కడా కూడా అభివృద్ధి అనేది చేయలేదు కదండి. ఎక్కడన్నా పని చేస్తే దీనికి 10 రూపాయలు అవుతుంది, దీనికి 20 రూపాయలు అవుతుంది, దీనికి 1,00,000 రూపాయలు అవుతుంది, దీనికి 2 లక్షలు ఖర్చు అవుతుంది అని తెలిసిద్ది. వీళ్ళు ఏ కాడికి వచ్చినటువంటి నిధుల్ని దాచుకోవటం, దోచుకోవటం, విదేశాలకు పంపించడమే చేసుకున్నారు. కానీ ఒక్కటి కూడా ప్రజలకు అందుబాటులో తీసుకురాలేదండి. ప్రజల దగ్గరకి 10 రూపాయలు కూడా చేరలేదండి. ప్రజల దగ్గరకి అభివృద్ధి అనేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేరలేదండి. అందుకని వీళ్ళకి ఆ లెక్కలే తెలుసు, కూల్చే లెక్కలు తెలుసు, కానీ కట్టే లెక్కలు మాత్రం ఈ జగన్ అనుకోక అసలు తెలియదండి. రైట్. ఇక్కడ వీళ్ళకి ఈ ఖర్చులు ఏంటి, ఆ భవనాలు ఏంటి, అంత మీరేమైనా ప్యాలెస్లు కడుతున్నారా, 7,500 పెట్టి ఎస్ఎఫ్టీకి మీరేమైనా ప్యాలెస్లు కడుతున్నారా, ఇలాంటి మాటలన్నీ మాట్లాడాడు వాళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. అసలు ఖర్చుల గురించి, ప్యాలెస్ల గురించి మాట్లాడే నైతికత వీళ్ళకుందా? వీళ్ళు కట్టే ప్యాలెస్లతో పోల్చుకుంటే అక్కడ కడుతున్నది ప్యాలెస్లు అనిపించుకుంటాయా? నీ ఫ్యామిలీ ఉండడానికి మీరు మీ భార్య, అంటే మీ భార్యాభర్తలు, మీ ఎవరున్నారులే ఇంట్లో, ఇంకా తల్లి చెల్లి వెళ్ళిపోయారుగా, మీరు మీ భార్య గారు, ఎప్పుడన్నా వస్తే మీ పిల్లలు చదువుకుంటున్నారు అమ్మాయిలు అక్కడ, వాళ్ళు వస్తే అప్పుడు విజిటర్స్ వస్తూ ఉంటారు, అది ఓకే. మీరు ఉండడానికి రిషికొండ కొండపైన మీరు కట్టిన ప్యాలెస్ 1,30,000 ఎస్ఎఫ్టీ, 1,45,000 ఎస్ఎఫ్టీతో కట్టుకున్నారు. సరే, అదేమంటే సీఎం ఎక్కడుంటే అక్కడే రాజధాని అంటాడు. పోనీ రుషికొండ మీదే సరిపోద్దా రాజధాని? అందరూ అక్కడే ఉంటారా అంటే కాదు, నీ ఒక్కడివే ఉంటావు. నువ్వు నీ మీటింగుల కోసం పెట్టుకున్నావు, నీ బాత్రూమ్ ఏమో బాత్రూమే పెద్ద ఇదిగా ఉంటుందంట, అంతఃపురం లాగా. సరే, ఓకే. ఇక్కడ నేను ఎందుకు రిషికొండ ప్యాలెస్ విజువల్స్ చేయండి అమ్మా, రిషికొండ ప్యాలెస్ ప్రస్తావన మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నానంటే, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమన్నారు, ఎస్ఎఫ్టీకి 7,500 ఎందుకు అన్నాడు కదా. అక్షరాల 36,000 రూపాయలు ఎస్ఎఫ్టీకి ఖర్చు పెట్టారు రిషికొండ ప్యాలెస్ లో నిర్మాణానికి. అక్షరాల 36,000 రూపాయలు ఎస్ఎఫ్టీకి. మొత్తం 650 కోట్లు సుమారుగా దానికోసం ఖర్చు పెట్టింది. ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన కొండని కొట్టేసి, గుండు చేసి, బోడిగుండు చేసి, పర్యావరణానికి విఘాతం కలిగిస్తూ, దాని మీద పచ్చటి కార్పెట్లు కప్పి, ఒరిజినల్ అడవిని తీసేసి నువ్వు చేసిన ఖర్చు ఎస్ఎఫ్టీకి 36,000. నువ్వు ఉండడానికి, మీ భార్యాభర్తలు, మీరు కుటుంబం ఉండడానికి ఏమో 36,000 కొండ మీద కావాలా? జడ్జిలు కొండే క్వార్టర్లు కట్టడానికి 7,500 పెడితే నొప్పి. ఐఏఎస్లు ఉండడానికి, సీనియర్ ఆఫీసర్లు ఉండడానికి, ఫ్యామిలీస్తో ఉండడానికి 7,500 పెడితే నొప్పి. ఐపీఎస్ ఆఫీసర్లు, సీనియర్ ఆఫీసర్లు ఉండడానికి పెడితే నొప్పి. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు వాళ్ళ కోసం క్వార్టర్లు కట్టినప్పుడు 7,500 పెట్టి కడితే నొప్పి. ఏమి కనపర్తి శ్రీనివాస్ గారు, ఏంటిది దారుణం? శ్రీనివాస్ గారు, పైగా ప్యాలెస్ల గురించి బెంగళూరు ప్యాలెస్, లోటస్ పాండ్ ప్యాలెస్, తాడేపల్లి ప్యాలెస్, రుషికొండ ప్యాలెస్, ఇంకెన్నున్నాయో. ఈ దీవే కొన్నారంటే అక్కడ వెళ్ళి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దీవే కొనేసాడో చెప్తారు, నాకు తెలియదు, అబద్ధం నిజం చెప్తాడు నాకు తెలియదు అన్న మాటలే. వీళ్ళు ప్యాలెస్ల గురించి, స్క్వేర్ ఫీట్ల గురించి మాట్లాడుతుంటే ఇక మరి నవ్వుకోరా జనం. కనపర్తి గారు,
ఏం లేదు సార్, ఈ పార్లమెంటు సమావేశాల్లో అమరావతి రాజధానికి చట్టబద్ధత రాబోతా ఉంది. అది అతనికి నిద్రలేని రాత్రులను గురి చేస్తా ఉంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి ఈ చట్టబద్ధత వచ్చిన తర్వాత ఇక రాజధాని అనేది నేనేమీ చెయ్యలేను అనేది ఆయనకు అర్థమైపోయింది. ఎందుకంటే గతంలో హైదరాబాద్లో ఆయన నిర్మించినప్పుడు వీళ్ళకి అర్థం కాల. అప్పుడు 2 నగరాలే ఉన్నాయి, హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలు. ఇవాళ చంద్రబాబు గారు నిర్మించినటువంటి సైబరాబాద్ 3వ సిటీ వచ్చింది. సైబరాబాద్ సృష్టికర్త ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏంటి అంటే సైబరాబాద్ అంటున్నారు. ఇవాళ రాబడి అంతా కూడా అక్కడి నుంచే వస్తా ఉంది అనేది తట్టుకోలేక చంద్రబాబు నాయుడు గారు రేపు ఇక రాబోయే తరమంతా కూడా ఈ అమరావతి సృష్టికర్త ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు అంటారని, ఆ మాట అంటారని, ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి పేరు వచ్చిద్దో అని చెప్పి నిద్రలేని రాత్రులు గడుపుతాయి. ఇక చివరి ప్రయత్నంగా మొన్న మళ్ళా ఈ విధమైనటువంటి అడ్డదిడ్డమైనటువంటి అడ్డగోలు ప్రెస్ మీట్ పెట్టి ఈ విధంగా అతను ఏమీ చేయలేని అనుకోలేదు. ఇప్పుడే ఏదో పార్లమెంటులో ఈ చట్టబద్ధత వస్తుందని చెప్పి అతను అనుకోలేదు. అనుకోని సంఘటనకి మనిషి బెత్తరపోయి ఇటువంటి పిచ్చి ప్రేలాపనలు, పిచ్చి పనులు చేస్తా ఉన్నాడు. ఇవాళ నేను ఒక్కటే అడుగుతా ఉన్నా సూటిగా, ఇందాక నేను మాట్లాడకుండా మన మిత్రుడు సుధాకర్ మాట్లాడాడు. నువ్వు ఏది మాట్లాడాలనుకున్నా, అమరావతి గురించి మాట్లాడాలనుకున్నా, లేకపోతే ప్రాజెక్టు గురించి మాట్లాడాలనుకున్నా, నేను రాయలసీమ ఎత్తిపో ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇవన్నీ కూడా నువ్వు వచ్చి అసెంబ్లీకి వచ్చి మాట్లాడొచ్చు కదా. క్లియర్ ఆ రోజు మా ఫైనాన్స్ మినిస్టర్ క్లియర్గా చెప్పాడు, పయ్యావుల కేశవ్ గారు, నువ్వు చేసినట్టుగా అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని అవమానపరిచినట్టుగా మేమెక్కడా నిన్ను అడ్డుకోము, అవమానపరచము. నువ్వు చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సభ్యులను అవమానపరిచినట్టు కూడా మేమెక్కడ అసలు మాట్లాడము. నువ్వు ఎంతసేపు మాట్లాడతావో అంతసేపు మాట్లాడు, సమయం ఇస్తామని చెప్పి పయ్యావుల కేశవ్ గారు చెప్పారు, స్పీకర్ గారు చెప్పారు. అయినా కూడా రానంటాడు అతను. రాకుండా ఇటువంటి పిచ్చి ప్రెస్ మీట్లు పెట్టి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి అమరావతిని అడ్డుకోవాల్సిందే, అమరావతి ఒక చారిత్రాత్మక నగరంగా మిగిలిపోతే నేను ఒక అనామకుడుగా రాష్ట్ర రాజకీయాల్లో మిగిలిపోతాను అనేది అతనికి బాగా భయం పట్టుకుందండి. ఆ భయంతోనే ఇటువంటి పిచ్చి పిచ్చి డ్రామాలన్నీ చేస్తా ఉన్నాడు. ఇవాళ మీరన్నట్టు ఇందాక అక్కడ ఋషికొండకి హరిత రిసార్ట్ కూడా కూల్చేసి ఆ బోడిగుండు కొట్టేసి స్క్వేర్ ఫీట్కి 32,000 పెట్టి ఇక్కడ 7,000 పెడితే గొడవ చేస్తా ఉన్నాడు. మొన్న పీపీపీల మీద కోర్టు పోయినప్పుడు క్లియర్గా కోర్టు అడిగింది, నీ హయాంలో మా కోర్టు బిల్డింగ్స్ టెండర్కి వస్తే ఈ రోజు కూడా కట్టలేకపోయారు, పీపీపీలకు ఇస్తే మీకు వచ్చే నష్టం ఏంది, ఎవరో ఒకళ్ళు కడతారు కదా, అభివృద్ధి చెందిద్ది కదా అంటే వాళ్ళ లాయర్ కూడా మాట్లాడలేకపోయాడు. ఇవాళ అభివృద్ధి అనేది అతను ఒప్పుకోడు సార్. ఇవాళ ఎందుకంటే కేసీఆర్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అనేక ప్రైవేటు సంభాషణలో కేసీఆర్ ఒప్పుకున్నాడు. ఈ రాష్ట్రాన్ని, తెలంగాణని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలంగాణని అభివృద్ధి చెందించి చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఈ జీనోమ్ వ్యాలీ అనేది సృష్టికర్త అతనే. ఆ జీనోమ్ వ్యాలీ నుంచే భారత్ బయోటెక్ వాళ్ళు కరోనాకి వ్యాక్సిన్ కనుక్కున్నారు. మెడిటెక్ వైజాగ్ మెడిటెక్ సిటీలో కాన్సన్ట్రేట్ తయారు చేసిన చంద్రబాబు నాయుడు గారు సృష్టి. ఇదంతా ద క్రెడిట్ గోస్ టు చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ టెక్నాలజీ అభివృద్ధి చెందిన చందాలన్న హైటెక్ సిటీ వచ్చిన అనేక రకమైన ఇన్ఫోసిస్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, టీసీఎస్ కానీ, ఎక్సెంచర్ కానీ, దేశ విదేశ కంపెనీలు మొత్తం వచ్చినాయి అంటే చంద్రబాబు నాయుడు గారి కారణం. మళ్ళా అమరావతి, ఐఐఎం కూడా, ఇవన్నీ కూడా అమరావతి వస్తే నా బ్రతుకేంటి, నా పరిస్థితి ఏంటి, నాకు ప్రజలు 5 సంవత్సరాలు తిరుగులేని అధికారం ఇస్తే నేను కాలయాపన చేశాను, ఒక పోలవరం కట్టలేకపోయాను, పోలవరం 3% పని కూడా పూర్తి చేయలేకపోయాను, అట్లానే రాజధాని, అసలు రాజధాని లేని రాష్ట్రానిగా రోడ్డును పడేశాను, నా హయాంలో అనేక మంది పేద అదేమో ఒక పార్శ్వం. కాకపోతే ఈయన అసెంబ్లీకి రాకుండా ఇవన్నీ మాట్లాడుతున్న ఈ సిచ్యువేషన్లో సుధాకర్ గారు అసెంబ్లీకి రమ్మని ఇక్కడ రేవంత్ రెడ్డి గారు బతిమాలుతున్నాడు, మిమ్మల్ని ఏమనో, మీరు రండి, గౌరవంగా చూసుకుంటాం, మీ మనసు నొప్పించము అని చెప్పి ఈయన బతిమాలుతున్నారు. అక్కడ ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పినట్టు మంత్రులు, స్పీకర్ గారు అందరూ చెప్తున్నారు, రండి బాబు మీరు వచ్చి కూర్చుని మాట్లాడండి, గౌరవంగా చూసుకుంటామని చెప్పి వాళ్ళు అంటారు.
ఈయన వెళ్ళరు, ఆయన వెళ్ళరు, వచ్చి మాట్లాడారు. మీరు ఇప్పుడు ఆయన వచ్చి ఇవన్నీ మాట్లాడితే చచ్చినట్టు సమాధానం చెప్పాల్సి వస్తుంది కదా ప్రభుత్వం అయితే. అది చేయకుండా ఎక్కడెక్కడో ఏదో సామె చెప్తారులే, ఇక పదాలని వాడకూడదు, కానీ అటెంబడి ఇటెంబడి మాట్లాడితే వచ్చే ప్రయోజనం ఏంటి అనేది ఎవరికి అర్థం కాని విషయం. సుధాకర్ గారు, ఆడలేక మధ్యలోడు అని అంటే మన చేత కాదు కాబట్టి మన చేతగాని తనాన్ని ఒప్పుకోలేక చేసేవాడి మీద ఏదో ఒక నిందేసే విధానంగా మాట్లాడేటువంటి విధానం. ఇక్కడ మీరు ఎప్పుడైనా ఈ రోజు అసలు సజ్జల రామకృష్ణారెడ్డి గారి వ్యాఖ్యలు కనుక చూస్తా ఉంటే ఆయన చెప్తా ఉంటాడు, ఏదైతే చెప్పారో ఆయన మనసు చెప్పిన విధానం కరెక్ట్ కానీ భావం కరెక్టేనని చెప్తాడు. అంటే భావం కరెక్ట్ అంటే, బాబు నువ్వు ఒక మాట ఏం చెబుతున్నావు, ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే రాజధాని అన్నావు, మరి 3 రాజధానులుగా నువ్వు ఎలా చెప్పగలిగావు అంటే, వాళ్ళు కూడా నీ రాజ్యాంగంలో ఎక్కడన్నా రాశారా? హైకోర్టు న్యాయమూర్తి ఎక్కడ కూర్చుంటే అక్కడే హైకోర్టు, లేకపోతే ఎమ్మెల్యేలు ఎక్కడ కూర్చుంటే అక్కడే శాసన రాజధాని అని. ఏం మాటలు ఇవి? ప్రజలు నవ్వుకుంటున్నారు. నవ్విపోతే నాకేంటిరా సిగ్గు అన్నట్టుగా మీరు ప్రవర్తించబాకండి. ఇది ఆంధ్రప్రదేశ్ బిడ్డల యొక్క, మీరు ఇక్కడ ప్రజాప్రతినిధులు కాబట్టి మీ యొక్క వైఖరి మాటలు నేషనల్ మీడియాలో వింటా ఉంటే మిగతా వాళ్ళు అనుకుంటారు తెలుగు వారు ఇంత తెలివి తక్కువ వారా అనుకుంటారనే ప్రమాదం మాకు ఆత్మగౌరవానికి భంగం కలిగేటువంటి సమయం కనబడతా ఉంది మీ మాటల వలన. దయచేసి మీరు నేర్చుకోండి, తెలుసుకోండి. ఒకవేళ తెలిసి చేస్తా ఉంటే ఆ భగవంతుడు కూడా మిమ్మల్ని రక్షించలేడు. అదేవిధంగా మీ వైఖరి, ఈ లెక్కలు చూస్తా ఉండే అసలుకి ఆ రేటు పెట్టారు ఈ రేటు పెట్టారు అని. ఇక్కడ టెండర్లు ఉండయి, షెడ్యూల్ రేట్ల ప్రకారం ఉండయా లేదా దాని గురించి నువ్వు ఎక్కడైనా మాట్లాడేవా? షెడ్యూల్ లో ఈ విధంగా ఉంది, ఈ విధంగా ఇంత ఎక్సెస్ చేశారో ఇంత లెస్ చేశారో, ఈ విధంగా ఇది జరిగింది, దీంట్లో నువ్వు లెక్కలు చెబుతున్నావా? ఓరక అన్ని లక్షలు కట్టారు ఇన్ని లక్షలు కట్టారు. నీకు తెలిసిందల్లా ఎందుకంటే మీకు కేసీఆర్ గారికి దోస్తి ఉంది కాబట్టి పద్దాక తెలంగాణలో అంత కట్టారు, మనం ఎందుకు ఎక్కువ కట్టాలి అంటే, తెలంగాణ కంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయను అనేటువంటి ఒప్పందాన్ని ఏమన్నా మీరు కేసీఆర్ తో చేసుకున్నారా అనే మీ యొక్క మాటల వల్ల తెలుస్తా ఉంది. అక్కడ కట్టినటువంటి సచివాలయం దేనికి? మంత్రులకి కార్యదర్శి వరకే. కానీ ఆంధ్రప్రదేశ్ లో కట్టేటువంటి సచివాలయం ఇక్కడ కేవలం మంత్రులు కార్యదర్శులే కాదు, శాఖాధిపతులు ఉంటారు, వారి సిబ్బంది ఉంటారు, మొత్తం కూడా పరిపాలనకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఎక్కడ అద్దె బిల్డింగ్ లో ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అద్దెలు కట్టడానికి సిద్ధంగా లేదు, సొంత భవనాలలోనే ఉంటుంది. పరిపాలన అంతా కూడా అత్యంత వేగవంతంగా చేయడానికి అనుగుణంగా ఈ యొక్క సుధాకర్ గారు ఒక్క నిమిషం. బసవ గారు, ఈ కీలకమైన తరుణంలో వీళ్ళు ఈ పల్లవి అందుకున్నారంటే ఖచ్చితంగా దీని వెనుక కాన్స్పిరసీ కుట్రలు లాంటివి ఉన్నాయని అందరూ అనుమానిస్తున్నారు కదా. దీనికి సమాధానం చెప్పాల్సింది ప్రజలు, ప్రభుత్వం. సరే, ప్రభుత్వం ఏమన్నా మామూలుగా సమాధానం చెప్పుదేమో, అడిగితే సమాధానం చెప్తుంది, లేకపోతే అది సభలో అసెంబ్లీలో అడిగితే సమాధానం చెప్తుంది. బయట ఎవరైనా మాట్లాడుకున్నా పొలిటికల్ మాటలు, పొలిటికల్ వివాదాలు అవుతాయి. సో ఇక మిగిలింది మీరు ప్రజలుగా. సో ఏంటి వీళ్ళకి సమాధానం చెప్పాలంటే, వీళ్ళు ఇవి మళ్ళీ మాట్లాడకుండా నోళ్ళు మూయించాలంటే ఏం చేయాలి ప్రజలుగా? మీరు పర్టికులర్ గా మీరు అదేమంటారు, కులం అంటాడు, ఇంకోటి అంటాడు. ఒకటి వెంకటకృష్ణ గారు, వాస్తవంగా రాజధానికి భూములు ఇచ్చినటువంటి రైతులుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మేమందరం కూడా ఆవేదన చెందాం, బాధలు పడ్డాం. జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అనగానే మేము జై అమరావతి, అమరావతి రాజధాని అంటూ మేము పాదయాత్రలు చేసాము, అనేకమైనటువంటి కేసులు పెట్టించుకున్నాం. నేను ఈ రోజుకి అమరావతి రైతులుగా నా గుండె మీద చేసుకొని నేను చాలా గర్విస్తాను. అమరావతి రైతుని నేను, నా రాజధాని అమరావతికి నేను ఒక 90 సెంట్లు భూమిని నేను ఇచ్చాను అని. అలాగే చాలా మంది ఆంధ్ర రాష్ట్రం వాళ్ళు అందరూ కూడా, ప్రజలు కూడా నేను ఒక ఇటుకరాయి ఇచ్చానని గర్వపడుతున్నారు. నేను ఒక 10 రూపాయలు ఇచ్చాను నా అమరావతికి అని గర్వపడుతున్నారు.
మరి ఎందుకని ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క బ్యాచ్ లేదా ఈ వైసీపీ నాయకులు అమరావతిపై 5 సంవత్సరాలు విషయం చిమ్మారు, తర్వాత ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా విషం చిమ్ముతూనే ఉన్నారు. అమరావతి రైతుల్ని ఎల్లప్పుడూ కూడా గాయపరుస్తూనే ఉన్నారు. అమరావతికి భూమి ఇచ్చిన రైతుల్ని ఎప్పుడు కూడా వెన్నుపోటులాగా పొడుస్తూనే ఉన్నారు ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క వాళ్ళ యొక్క బ్యాచ్. నేను ఒకటే ఈ సోకాల్డ్ జగన్ కి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను సార్, చిన్న పిల్లాడికి కూడా నా రాజధాని కావాలి, నాకు ఒక రాజధాని ఉండాలి అని చెప్పేసి అంటాడు. మరి ఈ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఒక పాయింట్ ఒకటైతే వాస్తవం అండి. ఇట్లాంటి కీలకమైన తరుణంలో ఏంటా తరుణం అంటే ఒకటి చట్టబద్ధత జరుగుతోంది, రెండోది ఎక్స్టెన్షన్కి వెళ్తున్నారు, భూములు ఇస్తున్నారు రైతులు మళ్ళీ సేమ్ సమీకరణ ద్వారా. ఈ టైంలో వీళ్ళు ఏదో డిస్టర్బెన్స్ ఒక అన్రెస్ట్ క్రియేట్ చేయడానికి మాట్లాడుతున్నారు. వీళ్ళకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆ ప్రాంత ప్రజలు మొత్తం రాష్ట్ర ప్రజలు అందరి మీద ఉంది. మొన్న ఎలాగైతే 3 ప్రాంతాలలో ఓట్లేసి 164 సీట్లు కూటమి ప్రభుత్వానికి ఇచ్చారో అదే ముక్తకంఠంతో అదే ఏకాభిప్రాయంతో వైసీపీకి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఒక సిగ్నల్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది అనేది ఒక పాయింట్. రెండోది, మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్గా సత్యమూర్తి గారు, జర్నలిజమా టెర్రరిజమా అంటే ఆయన ఇందాక మాట్లాడుతూ మా నాయకుడు మాట్లాడిన దాన్ని అడిదిప్పి ఇడిదిప్పి ఏదేదో చేసేసి జర్నలిజం టెర్రరిజం అర్థం కాకుండా ఆయన ఒక సంపాదకుడుగా చేశాడు. మరి మీకంటే సీనియర్ నాకు జూనియర్ కొంచెం సీనియర్ ఓకే మంచిదే. మరి అదే మీకంటే కూడా సీనియర్ ఆయన జర్నలిజమా టెర్రరిజమా అని మాట్లాడుతూ ఓ పత్రిక ఒక మీడియా హౌస్ ఓనర్ దగ్గర పనిచేస్తున్నట్టేగా పార్టీలో, దానికి ఒక సంపాదకుడుగా కూడా చేసిన ఆయన జర్నలిజంతో పోతే మరి వాళ్ళు చేసేది టెర్రరిజం ఏమో అంటే టెర్రరిజం అంటే అర్థం ఏంటి అంటే, జర్నలిజంలో టెర్రరిజం అంటే ఏంటి అంటే ప్రభుత్వం చెప్పేది వినకుండా, వాళ్ళు ఇచ్చే రిజైండర్లు వేయకుండా మనం అడ్డగోలుగా మన ఇష్టం వచ్చింది మనం రాసేది వాళ్ళలాగా వాళ్ళు చేస్తున్నది అదే జనాన్ని టెర్రరైజ్ చేస్తున్నారు. వాళ్ళ ఛానల్ వాళ్ళ పేపరే కాకుండా ఇంకొక 2 పెద్ద ఛానల్స్ని ఇంకొక 2-3 పేపర్లని మాట్లాడుకొని కూలి మాట్లాడుకొని అందులో పెట్టుబడులు పెట్టి మీకు ఎందుకు మేము కాపాడుతామని చెప్పి వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళ ద్వారా తప్పుడు సమాచారాన్ని పంపించటాన్ని జర్నలిజంలో టెర్రరిజం అంటారు. ఒక సోషల్ మీడియా క్యాంపులు పెట్టుకొని 1000 బోగస్ వెబ్సైట్లు పెట్టుకొని ఈ యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని ఫేక్ మీడియా హ్యాండిల్స్ పెట్టుకొని సోషల్ మీడియా హ్యాండిల్స్ వాటి ద్వారా చంద్రబాబు నాయుడు 200 కొట్టేశాడు, చంద్రబాబు నాయుడు 300 కొట్టేశాడు అని చెప్పి వాల్ పోస్టర్లు వేసి ప్రచారం చేయటాన్ని సమాచార టెర్రరిజం అంటారు. అంతే తప్ప నీకు గవర్నమెంట్ ఒక రిజైండర్ ఇస్తే నువ్వు ఎందుకు వేయవు? ఏదన్నా ఒక రిజైండర్ కాదయ్యా అది తప్పయ్యా అని చెబుతూ ఉంటే నువ్వు వినవు, దాన్ని టెర్రరిజం అంటారు. ఇక్కడ కరెక్ట్ సమాచారాన్ని అందించడం జర్నలిజం ముఖ్య ఉద్దేశం. పోనీ తీసి పక్కన పెట్టండి, నీ పార్టీ ప్రయోజనాలని కాపాడుకో, కానీ సమాచారాన్ని డిస్టార్ట్ చేసి మీరు వెంకటకృష్ణ గారు మీరు చూసే ఉంటారు, మొన్న ఒక ఢిల్లీ హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇస్తే దాన్ని పూర్తిగా మార్చేసి అసలు రివర్స్ రాసేసారండి, దాని ఎసెన్సే మార్చేసారు. దానికి అసలు జడ్జి చూస్తే ఈ జడ్జిమెంట్ ఇచ్చింది నేనేనా అని ఆశ్చర్యపోయే రీతిలో వాళ్ళ ఆటలు ఎందుకు చదువుతున్నాయంటే, సార్ మీరు నిన్న ఇచ్చిన జడ్జిమెంట్ ఇది, వీళ్ళు చూడండి ఏం రాశారు అని మళ్ళీ ఎవరైనా తీసుకెళ్ళి కంటెంప్ట్ పిటిషన్ వేస్తే అప్పుడు 2-3 తగిలితే దానికి వస్తారు. జడ్జిమెంట్లని కూడా మార్చి రాయటాన్ని జర్నలిజం అన్నారు, దాన్ని టెర్రరిజం అంటారు. కరెక్ట్ దాన్ని టెర్రరిస్ట్ యాక్టివిటీ అంటారు. అవును. ఇక్కడ ఇంకొకటి రాజధానికి సంబంధించిన విషయానికి వస్తే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి షాపూర్జీ పల్లంజీని ఎల్లగొట్టాడు, ఎల్ఎన్టీని ఎల్లగొట్టాడు, ఎన్సీసీని ఎల్లగొట్టాడు, అసలు మొత్తం ఈ 3 కన్స్ట్రక్షన్ కంపెనీలు ఫేమస్ కదా, నేషనల్ ఫేమస్ కదా, అవి మళ్ళీ వచ్చి ఇప్పుడు కన్స్ట్రక్షన్ యాక్టివిటీని చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డికి అర్థం కావట్లా. వీళ్ళని మనం ఎల్లగొట్టాం కదా సక్సెస్ఫుల్ గా, వాళ్ళ యంత్రాలను కూడా వాళ్ళని తీసుకొనివ్వకుండా మనం అడ్డుపడ్డా కదా, వాళ్ళకి అసలు సెటిల్మెంట్ లేకుండా చేశాం కదా,
మళ్ళీ వాళ్ళు వచ్చి పని చేస్తున్నారేంటి అని వాళ్ళకి ఆశ్చర్యంగా ఉంది. చివరికి వాళ్ళు పని ఆపి వెళ్ళేటప్పుడు స్టాక్ పెట్టుకున్న ఇసుక కంకర్ను కూడా మన వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయి అమ్ముకున్నారు కదా, మళ్ళీ ఎందుకు చేస్తున్నారు అనేది పెద్ద సీక్రెట్. రహస్యాన్ని గారు మీరు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున వైసీపీకి ప్రధాన కార్యదర్శిగా కీలకమైన వ్యక్తిగా ఉన్నారు కాబట్టి పొలిటికల్ గా ప్రొటెక్ట్ చేసుకోండి పార్టీ ఇంట్రెస్ట్ని, ప్రజలు ఏమనుకుంటున్నారో సంబంధం లేకుండా మీరు అనుకున్న చెప్పేసుకుంటారని. కానీ వృత్తిని ఆ రకంగా కించపరిచే విధంగా మాట్లాడితే అద్దాల మేడలో ఉండి ఎదుటివాడి మీద రాయేస్తే ఏమవుద్దో తెలుసు, మన అద్దాలే పగులుతాయి. అది మీకు తెలిసింది, మీకు చెప్పే అంత ఎక్స్పీరియన్స్ నాకు లేకపోవచ్చు కానీ అర్హత అయితే ఉంది, నాకు ఉంది. ఎందుకంటే మీకంటే నేను చాలా నీట్గా చేసుకుంటున్నాను. అందువల్ల వృత్తిని కించపరిచే విధంగా మాట్లాడొద్దని ఒకసారి మళ్ళొకసారి మీకు మనవి కాదు చెబుతూనే